అందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి నుంచి పాలిటీ క్లాసులు అయితే జరుగుతున్నాయండి. మరి ఈ వీడియోలో మనము 3వ లెసన్ నుంచి ర్యాపిడ్గా 60 బిట్లను అయితే చూడండి. చాలా చాలా బాగుంటాయి, చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఈ బిట్లు చూస్తే మీకు రివిజన్ కూడా అవసరం లేదు, అంత అద్భుతంగా ఉంటుంది, నాది హామీ. మరి వీడియోని చూస్తున్నారు కదా మిత్రులు, లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. భారత పార్లమెంట్లో రాష్ట్రపతితో పాటు ఎన్ని సభలు ఉన్నాయి? భారత పార్లమెంట్లో రాష్ట్రపతితో పాటు ఎన్ని సభలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 2 సభలు ఉన్నాయండి. 2. రెండో బిట్ చూద్దామండి. లోక్సభకు ఎన్నికైన సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? లోక్సభకు ఎన్నికైన సభ్యుల గరిష్ట సంఖ్య అంటే లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి, 552. 552. మూడో బిట్ చూద్దామండి. రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, రాష్ట్రాల శాసనసభల సభ్యులండి. రాష్ట్రాల యొక్క శాసనసభ సభ్యులే ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారండి. నెక్స్ట్ 4వది. లోక్సభను ఏ సభ అని కూడా పిలుస్తారు? లోక్సభను ఏ సభ అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రజల సభ అని పిలుస్తారండి. ప్రజల సభ. లోక్సభను ప్రజల సభ అని కూడా పిలుస్తూ ఉంటారండి. నెక్స్ట్ అండి 5వ చూద్దాము. మరి రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, 12 మంది. 12 మంది సభ్యులు అండి. నెక్స్ట్ 6వ చూద్దామండి. ఒక బిల్లు చట్టంగా మారడానికి పార్లమెంటులోని ఎన్ని సభలలో ఆమోదం పొందాలి? ఒక బిల్లు చట్టంగా మారడానికి పార్లమెంటులోని ఎన్ని సభలలో ఆమోదం పొందాలి? ఆన్సర్ ఆప్షన్ బి, 2 బిల్లుల్లో కూడా ఆమోదం పొందవలసి ఉంటుందండి. 2 బిల్లుల్లో కూడా ఆమోదం పొందవలసి ఉంటుంది. 7వ చూద్దామండి. భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది ఏ భావనను ప్రతిబింబిస్తుంది? మరొకసారి అండి. భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది ఏ భావనను పెంపొందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, స్వేచ్ఛ మరియు సమానత్వం. స్వేచ్ఛ మరియు సమానత్వం. 8వదండి. మరి ప్రశ్నోత్తరాల సమయం అంటే క్వశ్చన్ అవర్ ఉంటుంది కదండి, అది పార్లమెంటరీ వ్యవస్థలో దేనికి ముఖ్యమైన మార్గం? ప్రశ్నోత్తరాల సమయం అనేది అంటే క్వశ్చన్ అవర్ అనేది పార్లమెంటరీ వ్యవస్థలో దేనికి ముఖ్యమైన మార్గం? ఆన్సర్ ఆప్షన్ సి, కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించడము మరియు సమాచారాన్ని అందించడం. కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించడము మరియు సమాచారాన్ని అందించడమే ఇక్కడ ప్రశ్నోత్తర సమయం యొక్క ముఖ్యమైనటువంటి మార్గం అండి. నెక్స్ట్ 9వది. 2019 లోక్సభ ఎన్నికల ఫలితం ప్రకారం బీజేపీకి ఎన్ని స్థానాలు గెలుచుకుంది? ఇక్కడ 2019 లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకారం అండి. ఆన్సర్ ఆప్షన్ బి, 303. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, 303. 303. నెక్స్ట్ 10వదండి. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?
పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ డి యూకే. యూకే. 11వదండి, మరి లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ఏమని పిలుస్తారు? లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అంటారండి, ప్రధానమంత్రి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర శాసనసభ అంటే పార్లమెంటు గురించి వివరిస్తుంది? మరొకసారి అండి బిట్టు, భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర శాసనసభ అంటే పార్లమెంటు గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి భాగం 5. ఈ 5వ భాగం అనేది పార్లమెంటు గురించి వివరిస్తుందండి. నెక్స్ట్, లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత? లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 25 సంవత్సరాలు. లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. నెక్స్ట్ 14వది, రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? రాజ్యసభ సభ్యుల పదవీ కాలం. ఆన్సర్ ఆప్షన్ బి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. నెక్స్ట్ 15వది, లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి లోక్సభ సభ్యులు. లోక్సభ సభ్యులు ఈ లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. 16వది, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఎలా సహాయపడుతుంది? ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఎలా సహాయపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతుందండి. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతుంది. నెక్స్ట్ 17వది, భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ సి 1951, 52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగడం జరిగిందండి. 18వది, పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రానిన్నప్పుడు వివిధ పార్టీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అని కూడా అంటుంటారండి. 19వది, రాజ్యసభకు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? రాజ్యసభకు చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ సి భారత ఉపరాష్ట్రపతి. రాజ్యసభకు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? భారత ఉపరాష్ట్రపతి. 20వది, 1909 నాటికి భారత ప్రభుత్వ చట్టం కొన్ని ఎన్నికైన ప్రాతినిధ్యాలను అనుమతించినప్పటికీ బ్రిటిష్ వారు ఎవరికి ఓటు హక్కు ఇవ్వలేదు? 1909 నాటికి భారత ప్రభుత్వ చట్టం కొన్ని ఎన్నికైన ప్రాతినిధ్యాలను అనుమతించినప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఎవరికి ఓటు హక్కు ఇవ్వలేదంటే అందరికీ, అంటే వయోజనులందరికీ కాదండి, మిగతా అందరికీ కూడా ఓటు హక్కు అయితే ఇవ్వడం మానేశారండి. నెక్స్ట్ 21వది, భారత పార్లమెంటు భవనాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? అంటే సెక్రటరియట్ భవనాల ప్రస్తావన ఆధారంగా చేసుకొని భారత పార్లమెంట్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1930లో. 1930లో భారత పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం అయితే జరిగిందండి. 22వది,
భారత రాజధాని న్యూఢిల్లీలో నార్త్ బ్లాక్లో నార్త్ అంటే ఉత్తర బ్లాక్లో ఏ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి? మరొకసారి అండి, భారత రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో నార్త్ బ్లాక్లో అంటే ఉత్తరం వైపు ఏ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి, హోం వ్యవహారాలు మరియు ఆర్థిక మంత్రిత్వ. ఆర్థికము, హోము ఈ రెండు కూడా నార్త్ బ్లాక్లో ఉన్నాయండి. నెక్స్ట్, లోక్సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం ఎన్ని సీట్లు అవసరం? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లోక్సభలో కనీసం ఎన్ని సీట్లు అవసరం? ప్రస్తుత బలం 543 అండి. మరి ఎన్ని సీట్లు అవసరం? దానికి ఎగ్జాక్ట్గా సగం చేయాలండి. ఆన్సర్ ఆప్షన్ సి 272. నెక్స్ట్ 24ది, భారతీయ ప్రజాస్వామ్యానికి ప్రధాన చిహ్నంగా మరియు రాజ్యాంగానికి ముఖ్య లక్షణంగా ఏది ఉంది? భారతీయ ప్రజాస్వామ్యానికి ప్రధాన చిహ్నంగా మరియు రాజ్యాంగానికి ముఖ్య లక్షణంగా ఏది ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి పార్లమెంటు. నెక్స్ట్ 25ది, 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొదటిసారిగా దేనిని ఉపయోగించారు? 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొదటిసారిగా దేనిని ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు. నెక్స్ట్ 26ది, ఈవీఎంలను ఉపయోగించడం వల్ల సుమారు ఎన్ని టన్నుల కాగితం ఆదా అయింది? ఆన్సర్ ఆప్షన్ బి 8,000 టన్నులు. ఈవీఎంలను ఉపయోగించడం వల్ల సుమారు 8,000 టన్నుల కాగితం అయితే ఆదా అయింది. 27ది, ప్రజల భాగస్వామ్యం నిర్ణయాలు అనేది దేనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు? ప్రజల భాగస్వామ్యం నిర్ణయాలు అనేది దేనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ప్రజాస్వామ్యానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలే ప్రజల భాగస్వామ్యం నిర్ణయాలు. 28ది, భారత స్వాతంత్రోద్యమ సమయంలో జాతీయవాదులు బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాలను ఏ విధంగా వ్యతిరేకించారు? ఆన్సర్ ఆప్షన్ సి విమర్శించడము మరియు డిమాండ్ చేయడం ద్వారా. భారత స్వాతంత్రోద్యమ సమయంలో జాతీయవాదులు బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాలను ఏ విధంగా వ్యతిరేకించారంటే విమర్శించడము మరియు డిమాండ్లు చేయడం ద్వారా. నెక్స్ట్, పార్లమెంట్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైన సభ్యులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా అది. నెక్స్ట్ 35 అండి, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడానికి మరియు ప్రత్యామ్నాయాలను అందించడానికి ఎవరు సహాయం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిపక్ష పార్టీలు అండి. ఇక్కడ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడానికి ప్రత్యామ్నాయాలను అందించడానికి ఎవరు సాయం చేస్తారంటే ప్రతిపక్ష పార్టీలు అనమాట. నెక్స్ట్ 31ది, 1962 లోక్సభ ఎన్నికల ఫలితాల పట్టికలో ఏ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలను కలిగి ఉంది? ఏ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలు కలిగి ఉంది? ఎప్పుడు? 1962 లోక్సభ ఎన్నికలలో. ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ 1962లో ఎక్కువ ఎంపీ స్థానాలను కలిగి ఉందండి. నెక్స్ట్ 32ది, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ ఏది? రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యసభ. నెక్స్ట్, ప్రస్తుతం రాజ్యసభలో ఎంతమంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు? ప్రస్తుతం రాజ్యసభలో ఎంతమంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు?
ఆన్సర్ ఆప్షన్ బి 233. 233 మంది రాజ్యసభలో ఎన్నికైన సభ్యులు ఉన్నారు. 34వది, మరి పార్లమెంట్లో చట్టాలను రూపొందించడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఏ సభలోనైనా ప్రారంభం కావచ్చు. ఎస్ అండి, ఆన్సర్ ఆప్షన్ సి, ఏ సభలోనైనా. కొన్ని మినహాయింపులు అయితే ఉన్నాయి దాన్ని అనుగుణంగా. 35వది, 1947 తర్వాత ఏర్పడినటువంటి భారత పార్లమెంటు దేనిపై భారతీయులకు ఉన్న నమ్మకానికి ప్రతీక? మరి ఈ భారత పార్లమెంటు దేని మీద భారతీయులకు ఒక నమ్మకానికి ప్రతీకగా ఉంది? అది ఏమిటంటే ఆన్సర్ ఆప్షన్ డి, ప్రజాస్వామ్య సూత్రాల మీద ఈ యొక్క భారతీయులకు చాలా నమ్మకం అయితే ఉందండి. నెక్స్ట్ 36వది, ప్రభుత్వం ఒక వ్యక్తి కోరిక మేరకు నడపబడదు. ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి కోరిక మేరకు నడపబడదు, కానీ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకోవాలి అనే భావన ఏ పాలనలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రజాస్వామ్య పాలనలో ఒక వ్యక్తి యొక్క కోరిక మేరకు నడపబడదు, కానీ ప్రజల యొక్క అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుంటుంది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి. నెక్స్ట్ 37వది, పార్లమెంట్లో మీరు ఏదో అనుకుంటున్నారు, టెక్స్ట్ బుక్లో ఎంత విపులంగా ఉండదండి, ఏదో గ్రాంధికంగా ఉంటుంది మనం చదువుతుంటే. కానీ ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఒక 2-3 సార్లు చదివినా కూడా అర్థం కాలేని మ్యాటర్ను కూడా మనకి బిట్ల రూపంలో చాలా స్పష్టంగా ఒక టెక్స్ట్ బుక్ చదివిన ఫీలింగ్ అయితే మీకు కనిపిస్తుందండి. అలాగే బిట్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు అనేది కూడా మీకు అర్థం అవుతుంది. కాబట్టి మిత్రులు చూస్తున్నారు, ఇప్పుడు కూడా 2000, 2500 ఒక్కొక్క వీడియోకి వస్తున్నాయి. ఇది మీరిచ్చే కామెంటు, లైకులు అనేది తగ్గడం వల్ల ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఏ విధంగా ఉందనేది. మరి ఎక్కువ మందికి షేర్ అవ్వాలి, రీచ్ అవ్వాలి అంటే మీ యొక్క కామెంటు, మీ యొక్క లైకు చాలా ముఖ్యమండి. 37వది, పార్లమెంట్లో మహిళా ప్రతినిధుల సంఖ్య తక్కువగా ఉండటం దేనిని సూచిస్తుంది? మహిళా ప్రాతినిధుల సంఖ్య తక్కువగా ఉండటం అనేది దేన్ని చూస్తుందంటే ఆన్సర్ ఆప్షన్ సి, సమాజంలో అసమాన ప్రాతినిధ్యం ఉందని ఇక్కడ మనకి తేటతలం అవుతుందండి. అసమాన ప్రాతినిధ్యం అనేది ఉందని తేటతలం అవుతుంది. 38వది, పార్లమెంట్లో మంత్రులు తమ మంత్రిత్వ శాఖల నిర్వహణకు సంబంధించినటువంటి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అనేది దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి బాధ్యత అండి. అలా సమాధానం ఇవ్వడం అనేది రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి బాధ్యత. నెక్స్ట్ 39వది, లోక్సభ సభ్యుల పదవీ కాలం సాధారణంగా ఎన్ని సంవత్సరాలు? అదే రాజ్యసభకి అయితే 6 సంవత్సరాలు, లోక్సభకి అయితే ఆన్సర్ ఆప్షన్ బి 5 సంవత్సరాలు. 45 అండి, మరి పార్లమెంట్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే వివిధ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానిని ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, సంకీర్ణ ప్రభుత్వం. 41వది, భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభలో ప్రస్తుతం ఎంతమంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు? లోక్సభలో ఆన్సర్ ఆప్షన్ సి, 543 లోక్సభ సభ్యులు 543. 42వది, లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఎలాంటి హోదా ఉంటుంది? లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఎలాంటి హోదా ఉంటుందంటే ఆన్సర్ ఆప్షన్ బి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అండి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా అన్నమాట. నెక్స్ట్, ప్రజల సభ అని దేనిని పిలుస్తారు? ప్రజల సభ అని దేన్ని పిలుస్తారంటే ఆన్సర్ ఆప్షన్ సి, లోక్సభని పిలుస్తారండి. లోక్సభనే ప్రజల సభ అని కూడా పిలుస్తుంటారు. మరి రాజ్యసభను ఏ సభ అని పిలుస్తారు? రాజ్యసభను ఏ సభ అని పిలుస్తారంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఎగువ సభ. రాజ్యసభను ఎగువ సభ లేదా పెద్దల సభ అని కూడా పిలుస్తుంటారండి. నెక్స్ట్, భారత పార్లమెంట్లో రాష్ట్రాల సంఖ్యకు ప్రాతినిధ్యం వహించే సభ ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యసభ. రాష్ట్రాల సంఖ్యకు ప్రాతినిధ్యం వహించే సభ రాజ్యసభ. నెక్స్ట్ 46వది, ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి నియమిస్తారండి. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? దీనికి ఆన్సర్ అయితే మీకు తెలిస్తే చెప్పండి. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 1950 జనవరి 26. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏ చట్టం ద్వారా భారతీయులకు పరిమితమైనటువంటి ప్రాతినిధ్య సభల్లో స్థానం కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1909. దీని ప్రకారంగా బ్రిటిష్ ప్రభుత్వము భారతీయులకు పరిమితమైనటువంటి ప్రాతినిధ్య సభల్లో స్థానం అయితే కల్పించిందండి. మరి లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏది? లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన రాష్ట్రం. కానీ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్. 51వది, ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి లోక్సభకు బాధ్యత వహిస్తారండి. ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలి సమిష్టిగా ఈ లోక్సభకు బాధ్యత అయితే వహిస్తుంటారు. 52వది, భారతదేశంలో బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఈవీఎంలను ఉపయోగించడం వల్ల ఏది సాధ్యమైంది? ఆన్సర్ ఆప్షన్ సి చెట్ల నరికివేత తగ్గింది, కాగితం ఆదా అయ్యింది. అదేవిధంగా వేగవంతమైన లెక్కింపు అయింది, తక్కువ ఖర్చు. మొత్తం ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 53వది, భారత పార్లమెంట్ సమావేశాలు సాధారణంగా దేనితో ప్రారంభమవుతాయి? భారత పార్లమెంట్ సమావేశాలు దేనితో సాధారణంగా ప్రారంభమవుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి ప్రశ్నోత్తరాల సమయంతో. నెక్స్ట్ అండి, రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేయబడినటువంటి 12 మంది సభ్యులు ఏ రంగాలలో నిపుణులు అయి ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, కళలు మరియు సాహిత్యం, సామాజిక సేవ. వీళ్ళందరూ కూడా రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేయబడతారు. నెక్స్ట్ 55వది, పార్లమెంటరీ వ్యవస్థలో ఏది కీలకమైన విభాగం? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పార్లమెంటరీ వ్యవస్థలో ఏది కీలకమైన విభాగం అంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ 56వది, ఏ లోక్సభ ఎన్నికల్లో ఐఎన్సి అంటే భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు అంటే 206 స్థానాలు గెలుచుకుంది? ఎప్పుడు? ఏ లోక్సభ ఎన్నికల్లో? ఆన్సర్ ఆప్షన్ సి 15వ లోక్సభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అత్యధికంగా స్థానాలు అంటే 206 గెలుచుకుంది 2009లో. మరి 57వదండి, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం అనే పదానికి అర్థం ఏమిటి? ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం అనే పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేసే వ్యక్తులు ఎగ్జిక్యూట్ చేసేవారు. పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేసే వ్యక్తులనే ఎగ్జిక్యూటివ్ అనే పదానికి అర్థము. నెక్స్ట్ 58వదండి, మరి భారత రాజ్యాంగంలో ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లను కల్పించడం దేనిని ప్రతిబింబిస్తుంది? ఎస్సీ మరియు ఎస్టీ ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది దేనిని ప్రతిబింబిస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ సి అనగారబడినటువంటి వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం. అనగబారినటువంటి వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే, ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడమే ప్రతిబింబిస్తుంది. 59ది భారత పార్లమెంట్లో ప్రస్తుతం మహిళా ప్రాతినిధ్య శాతం ఎంత? భారత పార్లమెంట్లో ప్రస్తుత మహిళా ప్రాతినిధ్య శాతం. ఆన్సర్ ఆప్షన్ సి 11%. 11%. మరి వీడియోలో చివరి పెట్టండి. మరి ఒక సాధారణ శాసన బిల్లుపై లోక్సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? మరొకసారి అండి, ఒక సాధారణ శాసన బిల్లుపై లోక్సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి చర్యలు రాష్ట్రపతి అయితే తీసుకుంటారండి. ఇదండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో పాలిటీ నుంచి 4 వీడియోని చూద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.